హైదరాబాద్ నగరంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. కేపీహెచ్పీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ పరిధిలో మొత్తం 1,00,000 ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సియూఆర్ఈ పరిధిలో 12,000 ఫ్లాట్ల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా తొలి దశలో 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్లను నిర్మించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 807 కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఇందిరమ్మ ఫ్లాట్లలో ఒక్కో యూనిట్కు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వనుంది. అంటే మొత్తం ఫ్లాట్ నిర్మాణానికి 11 లక్షల రూపాయలు కాగా లబ్ధిదారుడు వాటా 6 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఒక్కో ఫ్లాట్లో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఇందిరమ్మ ఫ్లాట్లను పొందాలంటే లబ్ధిదారుడి కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు దాటకూడదు. అలాగే దరఖాస్తుదారుడికి క్యూర్ పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు, స్థలం లేదా ఫ్లాట్ ఉండకూడదు. ఒక ఫ్యామిలీకి కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు. దరఖాస్తుదారు ప్రస్తుతం నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 15 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హతలను పరిశీలించిన అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయిస్తారు. దరఖాస్తు సమయంలో సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. 100 రూపాయల దరఖాస్తు ఫీజుతో 10,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. ఫ్లాట్ కేటాయింపు జరగకపోతే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఫ్లాట్ కేటాయిస్తే లబ్ధిదారుడు వాటాలో సర్దుబాటు చేస్తారు. ఫ్లాట్ల కేటాయింపులో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5% కేటాయించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, క్లాస్ 4 ఉద్యోగులు, పారిశుద్ధ కార్మికులకు 10% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50% ఫ్లాట్ల జనరల్ కేటగిరీకి కేటాయించనున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి 30% ఫ్లాట్లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. ఫ్లాట్ నిర్మాణ పురోగతికి అనుగుణంగా లబ్ధిదారుడు తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ సమయంలో 1,00,000 రూపాయలు, ఆర్సీసీ నిర్మాణం పూర్తయిన తర్వాత 2 లక్షల రూపాయలు, ఫినిషింగ్ దశలో మరో 2 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఫ్లాట్ అప్పగించే సమయంలో చెల్లిస్తే సరిపోతుంది. సీఎం రేవంత్ భూమి పూజ చేయనున్న కేపీహెచ్పీ కాలనీలో 480 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. మల్కాజ్గిరి, కౌకూర్, షేర్లింగంపల్లి, రాయదుర్గం, మహేశ్వరం, జల్పల్లి, నాంపల్లి, రెడ్ హిల్స్, నీలోఫర్ సైట్ ప్రాంతాల్లోనూ నిర్మాణాలు చేపట్టనున్నారు. సనత్ నగర్, పాటిగడ్డ, మలక్పేట్, గడ్డి అన్నారం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, మేడ్చల్, పోచారం, రాజేంద్రనగర్, మైలర్దేవ్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మించనున్నారు. ఖైరతాబాద్, హకీంపేట్ దర్గా, జూబ్లీహిల్స్, అంబర్పేట్ సిటీ పోలీస్ లైన్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బోయిన్పల్లి, కార్వాన్, కుల్సుంపుర పోలీస్ క్వార్టర్స్లోనూ ప్రాజెక్టులు ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం మీ సేవ కేంద్రాలతో పాటు అధికారిక మీ సేవ వెబ్సైట్, మీ సేవ వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హతల పరిశీలన పూర్తయిన తర్వాత లాటరీ ద్వారా తుది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.